బావా కుక్కర్ లో రైస్ పెట్టమన్నాను పెట్టావా? ఏంటి బావయ్య కుక్కర్ 5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయమన్నాను చేసావా? ఏంటి నువ్వేమో పెద్ద ఫ్రెష్ అవ్వచ్చు, మేము వంట చేయాలా? ఫోన్ చేయాలా? ఎవరికి? అత్తయ్యకి. హస్తవాసి, అమరావతి, వెంకటాద్రి ఈ స్పెషల్ స్టోరీస్ గురించి ఫోన్ చేయాలా అంటున్నాను. చీలు చాలు తర్వాత అనొచ్చు కానీ ముందు నేను చెప్పిన పని చేయండి. నేనే చేసుకుంటాను, మీరు స్నానం చేసి రండి. మధ్యలో తొక్కలో జాలెందుకో. నందు టూర్ ఇంకా 2 రోజులు ఉంటుందని చెప్తుందేమో. మాట్లాడు. గుడ్ ఈవినింగ్ నందు. ఏంటి అబ్బే షాక్ కాదు నందు, ఎయిర్పోర్ట్ నుంచి మెహదీపట్నం వరకు వచ్చేవని ఆనందంతో అరిచా అంతే. ఉంటాను. విన్నావు కదా, ఇంకో 20 నిమిషాల్లో మీ అత్తయ్య ఇంటికి వస్తుంది. ఇప్పుడే హాయిగా తల స్నానం చేసావు, ఇప్పుడు తొక్కలు విగ్గు పెట్టుకోవాలి. లేదు కామ్రేడ్, ఉద్యమానికి ఊపిరి ఉషారే, అదే ఉషస్సు కూడా. మావయ్య అదిల్లు కింద పడేసాను. త్వరగా పడేసాను. ఏంటిది ఇప్పుడు అమ్మ తెలుసా? అందుకే కదా. అయ్యో మావయ్య కబడ్దార్. అది కాదమ్మడు, తను వచ్చి రాగానే తనని నువ్వులాగా. అవును, హస్తవాస గురించి అత్తయ్యకు రాగానే చెప్పాలా రేపు చెప్పాలా? చివరికి మన బతుకు అమరావతి బస్ స్టాండ్ అయిపోయిందిరా. చాలా ఘోరంగా దొరికిపోయిరా దీని చేతిలో. మావయ్య ఈ పేపర్ పట్టుకో. పట్టుకున్నా, ఏం చేయాలి? దాన్ని చింపి ముక్కలు చేసి పడి. అత్తయ్యకి తిక్కడానికి సరిపోతాయా? సరిపోతాయిలే, నేను వెళ్ళి విధి పెట్టుకొస్తా. ఎంటర్ ది డ్రాగన్. ఏంటిది? అడిగేది మిమ్మల్ని. ఏంటిది? ఏమిటంటే ఏం చెప్పను నందు, నువ్వు ఢిల్లీ వెళ్ళి 2 రోజులు ప్రశాంతతను అనుభవించావు, మాకు అది కూడా లేదు. బాగున్నావా? ఏటే కొడలు పిల్ల, ఈ మనల్లో వచ్చావంట కదా, అది నీ బరువుకి కూలిపోలా? ఏంటిది? ఇల్లు అనుకున్నావా, రోడ్డు అనుకున్నావా? ఏదా మా ఊళ్ళో ఇట్టాగే ఉంటదే కొడలు పిల్ల. చెత్త చెదారా నడమా, ఓ పక్క కుక్కలు, ఓ పక్క పంతులు తిరుగుతూ ఉంటాయి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఇదంతా క్లీన్ చేస్తాను. ఓసే కొడలు పిల్ల, నన్నే ఉడమంటావే? పుట్టి పుద్దరికి చీపురు పట్ల. మీ మావ 2 ఊళ్ళకి ఒకే ప్రెసిడెంట్, అట్లాంటిది నన్ను ఉడమంటావే? ఏంటి ఓల్డీ ఛాలెంజింగ్ మూడ్ లో మాట్లాడుతోంది? నన్ను వీధులు వచ్చి మున్సిపాలిటీ కూలీని అనుకున్నావే? ఇయాల నువ్వా నేనా తేలిపోవాలా? మొన్న వచ్చిందాన్ని ఎట్టా కొట్టానో చూసావుగా. గిరి సర్వేకి ఫోన్ చేసి రమ్మను, వచ్చి క్లీన్ చేస్తుంది. అది అట్టారా దారికి నాతో ఎట్టుకోమాక. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తా. అసలు ఏమనుకున్నావు? అబ్బో, బావ సోకులకేం తక్కువ లేదే. ఇలాంటి టోపులు కూడా పెట్టుకునేవాడా? బాగానే ఉందే. ఏమైంది అరిచారు? నాకు ఈ టోపు దరిద్రంగా ఉందా? నీ మొహం ముందు సెల్ఫ్ లో పెట్టే. ఏ లోపల పెట్టమంటున్నాడు కదా, పెట్టే. చెప్తున్నాను కదా, ముందు పెట్టే. ఆ టోపీ అంటే అమ్మకి ఎలర్జీ కనుక. ఎలర్జీనా? ఏం ఎలర్జీ? స్కిన్ ఎలర్జీనా? ఏదో ఒక ఎలర్జీ. లోపల పెట్టే. దాన్ని టీవు బయట పారేస్తా. అసలు దీన్ని ఎందుకు దాచావు నాన్న? నాన్న అమ్మ గుర్తురా? అమ్మ గుర్తుగానా? అర్థమేంటి చెప్పావయ్యా? అదొక పెద్ద కథమ్ముడు.
అదమ్మా జరిగింది. సో అత్తయ్యకి టోపీ చూస్తే ఒళ్ళు మంట అన్నమాట. మరి అత్తయ్యకి టోపీ ఇంకా ఉందన్న విషయం తెలుసా? తెలుసు, కానీ ఈ టోపీ తన కంట పడకూడదంది. ఓకే. సి మిస్టర్ కంటలేని హరిశ్చంద్ర ప్రసాద్, ఈ టోపీని మీ ఆవిడకి పెడితే మీకేమైనా ప్రాబ్లమా? వద్దు, అమ్మని షూట్ చేసి పారేస్తుంది. ఏం కాదు బావా, నేను పెట్టిస్తాను. వద్దమ్ముడు. లేదు మావయ్య, నువ్వు ఇందాక చెప్పిన ఆరాల్లో నేను చాలా హర్ట్ అయ్యాను, అందుకే ఇప్పుడే పెట్టిస్తాను. సరే, రేపు పెడుతుగానే. లేదు కామ్రేడ్, ఇప్పుడే పెట్టిస్తా. చూస్తూ ఉండండి, మస్తు టైం పాస్. అమ్మడు, ఏది క్యాండిడేట్ కొంపతీసి పడుకుందా? దిల్లు రిస్క్ ఏమో. ఏం కాదులే బావా, చూస్తూ ఉండు. అది డిసైడ్ అయిపోయిందిరా, మనకి ఎందుకు గొడవ, కూర్చో. ఈయనొకడు. ఇంతకీ అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందబ్బా? అయ్యయ్యో, ఈవిడ ఎక్స్ట్రాలు మరి లిమిట్స్ దాటుతున్నాయి. అంత డ్రామా. ఏదో కోడలు పిల్లని ఆడబడితో అని తోలినట్టు పడ్డానా? గుండె పట్టేసిందిరా. అది ఇక్కడ. రే మనవడా, ఎక్కడే ఉన్నాను కదా. ఉన్నావా? నీ పిల్లని చూడకుండానే పోతున్నాను రా. అయ్యో పిన్ని. నా గదిలో నా బోర్డు ఉంది కదరా. ఏంటి, నిజంగానే స్ట్రోక్ వచ్చిందా? అయ్యో, చెప్పకుండానే పోయావా పిన్ని. ఇంకా పోలేదురా. ఆ మూట్లో పొలం తాలూకు కాగితాలుంటాయి, అట్రా. నువ్వు ఆరోగ్యం తగ్గించి అమ్ముకుంటా ఒకటి వస్తుంది. కోడలు పిల్ల, ఏమే పిల్ల, నా మీద కోపమా? ఏదో మొండి ముసలిదాన్ని ఏమనుకోవాక. మీ ఆడాలి పబ్బుందంటగా. అది పబ్బు కాదు, క్లబ్. ఏదో ఒకటి లేరా, నేను పోయాక నా కళ్ళు నా మెదడు దానం సేవే. సరేనా? నా మీద ఇంకా కోపం పోలేదా? అదేం లేదులే. అయితే నా చివరి కోరిక తీరుతావా? అయితే నాకు మాటి. ఏం ట్విస్ట్ ఇస్తున్నావే మాయల మరాఠీ. మాటి తర్వాత చేతులు సబ్బుతో కడుక్కుంది గాని లేనా సీదయ్య. ముందు మాటియే. ఒరేయ్ మనవడా, నా గదిలో ఓ టోపీ చూసానురా, అదట్రా. మీ అమ్మకి నేను టోపీ అదే టోపీ పెట్టుకుంటుంది. అలాగే బామ్మ. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ హరి? నేను టోపీ క్యాప్ పెట్టుకోవడం ఏంటి? నేను హరి అనేలా ఉన్నానురా. నా కోరిక తీరకుండానే పోయేటట్టున్నానురా. పెట్టుకోలేదు, టోపీయే కదా, పెట్టుకో. ఇదెక్కడ దొరికింది? ఏమో. అమ్మా ఎట్టుకోయే నాకోసమే. రాయనా సీదయ్య, ఇక్కడ కూసో, కళ్ళారా చూసుకొని. రే మనవడా, అదే ఫోన్ లో కుల్ఫీ తీస్తారు కదా. కుల్ఫీ కాదే, సెల్ఫీ. అదే భారతి రాయ రా. అరే నాకు ఏ నొప్పి లేదురా. వసే కోడలు పిల్ల, ఆ లైటింగ్ తగలగానే నా నొప్పులన్నీ పోయాయి. నాకు ఇప్పుడు ఏ నొప్పులే లేవు. నా నొప్పులన్నీ పోయాయి. అరే మనవడా, నా నొప్పులన్నీ పోయాయి. ఏమే వసే సీదయ్య, ఈ టోపీలో నువ్వు పిట్టలు దర్శనం ఉన్నావే. ఇదిగో నందిని ఇక్కడ నాతో పెట్టుకోకండి.
ఇప్పుడు మీ అమ్మ నన్ను ఏమంటుందో? అమ్మ సంగతి తర్వాత నాన్న, ముందు దీని సంగతి చూద్దాం. అవునవును పద.